చిత్ర అయితే బాగీనైతే అందంగా రెడీ చేస్తనమాట. అలాగే బాగీ చేతిలో పాల గ్లాస్ పెట్టేసి ఇంకా మనోహరి, చిత్ర ఇద్దరు కలిసి బాగీనైతే అమర్ రూమ్‌లోకి నెట్టేస్తారనమాట. బాగీ పడబోతూ ఉంటే ఇంక అమర్ అయితే పట్టుకుంటాడనమాట. ఇంకా "ఏ చిత్ర నీ వల్లేనే బాగీని నేనే దగ్గరుండి అమర్ రూమ్‌లోకి పంపియాల్సొస్తుంది. నిన్ను చంపేయాలే చిత్ర" అనేసి మనోహరి అంటూ ఉంటదనమాట. "మను కూల్ కూల్ మను ఈ ఒక్కసారికి నా కోసం మను నువ్వు శాంతంగా ఉండు" అనేసి చిత్ర బతిమలాడుతూ ఉంటదనమాట. ఇంకా లోపలైతే ఇంకా మన అమరు, బాగీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అసలు నేనంటే చిత్ర కోసం ఇలా రెడీ అయ్యాను, ఈయనేంటి ఇలా రెడీ అయ్యాడు, ఈయనకు కూడా ఇష్టమా ఏంటి ఈ కార్యం అనేసి ఇంకా బాగీ మనసులో అనుకుంటూ ఉంటదనమాట. అయినా బాగీ అసలు నాకేం మాట్లాడాలో తెలియట్లేదు అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. ఇంకా నాకు కూడా ఏం తెలియదండి, ముందు మనం మాటలతోనే మొదలు పెడదాము, నాకు కూడా ఇదంతా కొత్తే కదా అనేసి బాగీ సిగ్గుపడుతూ అంటూ ఉంటదనమాట. అసలు ఇంకా తర్వాత అయితే అమర్, బాగీ ఇద్దరైతే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మంచం మీద అయితే. ఇంకా బాగీ నాకైతే ఏం చెప్పాలో తెలియట్లేదు అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. అయ్యో అండి, నాకు కూడా ఏం తెలియదండి, ఇంకా చిత్ర వినోదుల హ్యాపీనెస్ కోసమే ఈసారి కానిచ్చేద్దాంలేండి అనేసి ఇంకా బాగీ అయితే సిగ్గుపడుతూ అంటూ ఉంటుందన్నమాట. ఏ లూజ్ నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అమర్ అంటూ ఉంటే, అదే అండి శోభనం గురించి మాట్లాడుతున్నాను అనేసి బాగీ అంటూ ఉంటే, నేను శోభనము ఆగడం గురించి మాట్లాడుతున్నాను అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. శోభనం ఆగాల మరి మీరు రెడీ అయ్యి వచ్చారు అనేసి ఇంకా బాగీ అంటూ ఉంటే, ఇప్పటికే నువ్వు వినోద్ దృష్టిలో బ్యాడ్ అయ్యావు, ఇంకా నువ్వు బ్యాడ్ అవ్వకూడదని నేను ఇంక ఇలా రెడీ అయ్యి వచ్చాను అసలు. ఇప్పటికైతే శోభనం ఆపేద్దాము, ఇంకా ఇప్పుడిప్పుడే కదా మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాము, ఇంక ఇప్పుడైతే చిత్ర వినోద్ దృష్టిలో మన ఇద్దరి మధ్య అంతా అయిపోయింది అనుకుంటారులే, మనం ఇప్పటికి పోస్ట్ పోన్ చేద్దాంలే అనేసి ఇంకా అమర్ అయితే అంటూ ఉంటాడనమాట. అంటే ఇప్పుడు శోభనం ఆపేయాలి అంతే కదా, ఇంకా సరేలేండి ఇంతటి దానికి ఇంత రెడీ అవ్వడం దేనికి, ఈ పూలు దేనికి, ఈ మంచం దేనికి అనేసి బాగి కొనుక్కుంటూ ఇంకా ఈ పాలు తాగి పడుకోండి అనేసి ఇంకా అమర్కి అయితే పాల గ్లాస్ ఇచ్చేస్తానమాట. అమర్ అయితే ఆ పాలైతే సగం తాగేసి కూర్చుంటాడు, బాగి పడుకునేస్తానమాట. ఇంకా కింద చిత్ర డ్యాన్స్లు వేస్తూ ఉంటుందన్నమాట. ఏంటి చిత్ర అంతా అయిపోయిద్ది అనుకుంటున్నావా నువ్వైతే, మా అన్నయ్య అయితే అంత తొందరగా దేన్ని అంగీకరించుడు అనేసి వినోద్ అంటూ ఉంటే, అందుకే నేనైతే పాలల్లో అయితే ఇంకా మత్తు మాత్రలు కలిపాను అనేసి ఇంకా చిత్ర చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు అనేసి వినోద్ అంటూ ఉంటాడనమాట. అవును, ఇప్పుడు బాగీని అయితే చాలా క్యూట్గా చూస్తూ ఉంటాడు మీ అన్నయ్య అనేసి చిత్ర అయితే ఊహించుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ అయితే ఆ మత్తు మందు పాలు తాగేసి ఇంకా ప్రేమగా బాగీని చూస్తూ ఉంటాడనమాట. అలాగే ఇంకా ఏ బాగీ బాగీ అనేసి అమర్ అయితే నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకా బాగీ లేచి చూస్తానమాట. బాగీ నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా అనేసి ఇంకా అమర్ వెళ్ళిపోయి ఇంకా బాగీని దగ్గరికి తీసుకొని బాగీకి ముద్దులు పెడుతూ ఉంటాడనమాట. బాగీ అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుందన్నమాట. ఈయనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుండి అన్నట్టు. ఇంకా కింద అయితే వినోద్ అయితే చిత్రను అడుగుతూ ఉంటాడు. అయినా చిత్ర నువ్వు ఎన్ని పిల్స్ కలిపావు అనేసి వినోద్ అడుగుతూ ఉంటే, నేను 2 కలిపాను అనేసి చిత్ర చెప్తుంది. నువ్వు 2 కలిపితే ఇంకా అవి స్లీపింగ్ పిల్స్ అయిపోయి మా అన్నయ్య ఫుల్గా నిద్రపోతాడులే అనేసి వినోద్ అంటాడనమాట. అంటే నా ప్రయత్నం అంతా వృధా అయినట్టేనా అనేసి చిత్ర అంటదనమాట. ఇంకా పైన అయితే మన అమర్ అయితే బాగీకి ముద్దులు పెడుతూ అలాగే బాగీ మీద పడుకొని నిద్రపోతాడనమాట. ఇదేంటి ఈయన కదలట్లేదు, ఏమైంది, ఈయనేంటి ఉన్నట్టుండి పడుకున్నాడు అనేసి ఇంకా బాగీ కూడా నిద్రపోయిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రణ్వీర్ అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా లాయర్ వచ్చేసి, ఏంటి రణ్వీర్ నీ కూతుర్ని అయితే ఇంకా అమర్ వెతికి పెడతా అన్నాడు కదా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అనేసి లాయర్ అంటూ ఉంటాడనమాట. లేదు రాయరు, అసలు అమర్ అయితే అంత అబద్ధాలు చెప్తున్నాడు, అంజుయే నా కూతురు అనిపిస్తుంది, నువ్వైతే ఆ మిలిటరీ హాస్పిటల్ నెంబర్ తెచ్చావా, వెంటనే ఆ హాస్పిటల్కి ఫోన్ చేయి అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. ఇంకా రణ్వీర్ లాయర్ అయితే ఇంకా కొడైకనల్లో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి ఫోన్ చేసి మాట్లాడతాడనమాట. అసలు అమరేంద్ర అనే ఆయన అయితే అక్కడైతే ఇంకా డెలివరీ చేయించాడా వాళ్ళ భార్యకి ఇంకా అనేసి ఇంకా పలానా సంవత్సరము పలానా డేట్ అన్నీ అడుగుతూ ఉంటాడనమాట లాయరు. అవునండి, ఇంకా ఆ డేట్లో అయితే చేపించారు, బేబీ గర్ల్ పుట్టింది అనేసి అవతల పక్క చెప్తారనమాట. ఇంకా సరే అని రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. లాయరు నువ్వైతే ఇంకా కొడైకనల్లో అమర్ ఇంట్లో పనిచేసిన పని మనిషికి ఫోన్ చేసి అడుగు అనేసి ఇంకా రణ్వీర్ అంటూ ఉంటే లాయర్ అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా లాయర్ మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా రణ్వీర్ అసలైతే అంజలిని అయితే పుట్టినప్పటి నుంచి ఆమె చూస్తూ ఉందంట, ఆమె ఆ అమ్మాయి పెరిగేదాకా కూడా చాలా చూసిందంట అనేసి ఇంకా లాయర్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా రణ్వీర్ అయితే చాలా నంబర్లకు చెప్తాడనమాట. ఆ నెంబర్లన్నిటికీ లాయర్ ఫోన్ చేసి కనుక్కుంటాడనమాట. ఇంకా రణ్వీర్ అసలైతే అందరు చెప్తున్నారు, అంజలి పుట్టినప్పటి నుంచి పెరిగిందాకా అందరు అన్ని విషయాలు చెప్తున్నారు, అంటే
అంజలి అయితే ఇంకా అమర్ కూతురే అనేసి ఇంకా లాయర్ అంటూ ఉంటాడనమాట. లేదు లేదు అసలైతే అమర్ అబద్ధం చెప్తున్నాడు. నేను కనుక్కోవాల్సిందే అనేసి రణవీర్ అంటూ ఉంటాడనమాట. ఇంక రాథోడ్ అమర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. సార్ మీరు గెస్ చేసింది కరెక్టే సార్. రణవీర్ అయితే అన్ని చోట్లకి ఎంక్వైరీ చేసి కనుక్కుంటున్నాడంట అంజు గురించి అనేసి రాథోడ్ అంటూ ఉంటాడనమాట. నాకు తెలుసు రాథోడ్ నేనైతే అంజలి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక జీవితాన్నయితే సృష్టించాను. ఇదంతా నేను చెప్తేనే వాళ్ళు మాట్లాడారు ఇంకా రణవీర్ దగ్గర అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడనమాట. సార్ మరి రేపటి రోజు అసలు రణవీర్ నిజం తెలుసుకుంటే ఏం చేస్తారు సార్ అనేసి రాథోడ్ అంటూ ఉంటే అస్సలు తెలుసుకోలేడు. ఎందుకంటే నిజానికి అంజలికి మధ్య అయితే నేనున్నాను. అసలు రణవీర్ ఎప్పుడు నిజం తెలుసుకోలేడు అనేసి ఇంకా అమర్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.